హాయ్ అండి, నేను మీ తేజ. వెల్కమ్ టు తేజ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి వంకాయ ఫ్రై. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజల్ని, ఎండుమిర్చిని వేసి వాటిని బాగా వేయించండి. వేయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వండి. అది చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగేలోపు మనం వంకాయల్ని కట్ చేసుకుందామండి. వంకాయల్ని కట్ చేసుకొని మనం ఉప్పు వేసినటువంటి నీటిలోనే వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు కర్నెక్కుతాయన్నమాట. అలా కర్నెక్కితే కర్రీ అంతా కూడా మనకి చేదొచ్చేస్తుంది. కాబట్టి వీటిని మనం ఉప్పు నీటిలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ తరిగి పెట్టుకున్నటువంటి వంకాయలన్నిటినీ కూడా ఆ ఉల్లిపాయల్లో వేసి మొత్తం కూడా మగ్గనివ్వాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దానిలో కొబ్బరి కారం వేసి బాగా కలుపుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సపరేట్ చేసుకోండి. అంతే అండి, వెరీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ.